ఈ హిందువులు అన్నదానికి డెఫినేషన్ దగ్గరే తేడా వచ్చింది. ఎందుకంటే మనది హిందుస్థాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ పేరు అవెస్తాన్. సార్ నెట్లో చూడండి, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, మొత్తం స్థాన్ అనేటువంటి ఉన్నవన్నీ కూడా మనమే. ఎందుకంటే స్థాన్ అనే పదం సంస్కృతం. వాళ్ళన్నీ ఈ దేశాలన్నీ కూడా ఒకప్పుడు మన కల్చరే. మారుతూ ఉంటాయి, మారుతుంటే కల్చర్ మారుతుంటే మతాలు మారడానికి మనకు అసలు అభ్యంతరమే లేదు. మన మతంలో భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు, యో యో యామ్యాం తనం భక్త శ్రద్ధయాచ్యుతమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ వితతామ్యహం. ఎవడెవడు ఏ దేవుణ్ణి పూజించాలనేటువంటి ఆలోచన వస్తుందో ఆ ఆలోచన కలిగించేది నేనే వాడిలో ఉండి, నువ్వు ఈ దేవుణ్ణి పూజించరా, నువ్వు బైబిల్ తీసుకుని చర్చికి వెళ్ళు, నువ్వు మసీదుకి వెళ్ళు అన్నదానికి ప్రేరణ నేనే. సతత శ్రద్ధయుక్త స్యారాధనం హేతే లభతే చ తత కామాన్ మయేవ విహితాన్ హితాన్. ఆ విధంగా ఎవడైతే శ్రద్ధగా ఆ దేవుణ్ణి, అంటే నేనే ప్రేరేపించినటువంటి దేవుణ్ణి పూజిస్తాడో అతనికి కావలసినటువంటి కామ్యార్థ సిద్ధి అంతా కూడా ఆ దేవుడి ద్వారా నేనే ఇస్తాను. ఇది మన భగవద్గీత. నువ్వు ఎవరిని పూజించావన్నది అసలు ఇర్రెలవెంట్ మనకి. అహం బ్రహ్మస్మి, నేనే దేవుణ్ణి అన్నదే శంకరాచార్య చెప్పింది. నువ్వే దేవుడివి, దేవుడికి నీకు తేడా లేదు. అది రీచ్ అవ్వటం ఎలాగా అన్నదే భగవద్గీత చెప్పినా, పురాణాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా. ఎవరు మన మతం గురించి ఇది ఎలా ఉండాలి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు?